ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద గడిచిన కొన్ని రోజులుగా కాదు, ఆ మాటకు వస్తే ఒక రెండున్నర సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది మాటల యుద్ధం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అంటే, ఒక బ్యారాజ్కి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోవడం వల్ల 2 అంటారు, ఒకళ్ళు 3 అంటారు, ఒకళ్ళు 1 అంటారు. అదేందో దానికే తెలియకుండా పరిస్థితి. సరే, వాటెవర్, మొత్తం మీద కుంగిపోవడం వల్ల ఆగిపోయింది. అవి కుంగిపోతే ఆపేయాలని వాళ్ళు అంటారు, అవి కుంగితే ఎట్లా నడిపిస్తామని వీళ్ళు అంటారు. అది ఆగిపోయింది. దాని మీద అర్థం చేయడానికి, ఒక వివరణ క్లియర్గా ఇవ్వడానికి ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ చూశారు కదా. అయితే ఒకవైపు ఇలాంటి సమస్యల మీద వాదోపవాదాలు, మాటల యుద్ధాలు జరుగుతూ ఉండగానే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా టూర్లో ఒక ప్రకటన, అది ప్రకటన అనడం కంటే ఒక రకంగా ఒక హీటెడ్ ఇదే తీసుకొచ్చారు. ఒక హీట్ పుట్టించే భీషణ ప్రతిజ్ఞ అనాలేమో దాన్ని, లేకపోతే ఒక సవాల్ అనాలేమో, అది చేశారు. అదేంటి అంటే 2 పార్ట్స్ ఉన్నాయి అందులో. ఒకటి, 2028లో రావాలి తెలంగాణకి ఎలక్షన్స్. 2028 డిసెంబర్లో రావాలి లెక్క ప్రకారం. మొన్న లాస్ట్ ఎలక్షన్స్ 2023లో జరిగాయి కాబట్టి మళ్ళీ 2028లో జరగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, 2028లో కాదు జరిగేది, 2029 మేలో మిగతా జనరల్ ఎలక్షన్స్. లాస్ట్ టైము కేంద్రానికి ఎన్నికలు జరిగాయి, ఏపీ లాంటి కొన్ని రాష్ట్రాలు కూడా కలిపి జరిగాయి కదా, అప్పుడే జరుగుతాయి. 2029 మేలోనే జరుగుతాయి. అంటే జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ ఆ కాన్సెప్ట్ రాబోతోంది, అప్పుడే జరుగుతాయి. ఒకటి. రెండోది, డీలిమిటేషన్ జరుగుతుంది, నియోజకవర్గాల పెంపు ఉంటుంది. అందులో భాగంగా తెలంగాణకు 185 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయి. తర్వాత 26 లోక్సభ స్థానాలకు పెరుగుతున్నాయి. ఇప్పుడు 17 ఉన్నాయి, అవి 26 అవుతాయి. కాబట్టి ఈ పెరుగుతున్న సీట్లు తెలంగాణకు అడ్వాంటేజ్ అవుతాయి అంటూ ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏంటి అంటే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 117 అని రిపీటెడ్గా చెప్తూ 117 స్థానాలతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఛాలెంజ్ అంటూ బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ విసరడమే కాదు, దీనిపైన ఇంకొంచెం అడుగు ముందుకేసి, మరి అది ఎందుకన్నారు అనేది తెలియదు. ఆ ధీమాతో అన్నారా, లేకపోతే శృతిమించిన ధీమా అన్నారా తెలియదు. రాముడిపై ఆనా అన్నారు. రాముడిపై ఆనా, 117 స్థానాలతో మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. ఒకవైపేమో బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది, ముఖ్యమంత్రి సర్వే చేయించుకున్నాడు, సర్వే చేయించుకుంటే బీఆర్ఎస్ పార్టీ 78 స్థానాలతో అధికారంలోకి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రికి తెలిసిన దగ్గర నుంచి ఆయన స్టైల్ మార్చి డిఫెన్స్లో పడ్డాడు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు చూస్తే ఆయనేమో నిన్న మాట్లాడుతూ, అసలు సర్వేలు స్థానాలు ఎన్నో తెలియకుండా సర్వేలు ఎవరు చేపిస్తాడు, ఇప్పుడు చెప్తున్నాను నేనని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఆయన మాట్లాడినారు. ఒకవేళ నిజంగానే మరి ఆయన చెప్పినట్టుగా 186 సీట్లు అయితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 117 వస్తే 70 మరి అంతే కదా, ప్రతిపక్షాలకే వెళ్తాయి. అది బీఆర్ఎస్కి వెళ్తాయా, బీజేపీకి వెళ్తాయా, లేకపోతే ఎవరికి వెళ్తాయో, 75 అటే వెళ్తాయి. మరి బహుశా ముఖ్యమంత్రి గారు ఏమన్నా సర్వే చేస్తే 78 స్థానాలు బీఆర్ఎస్కి వస్తాయి అనే నంబర్ ఏమన్నా లీక్ అయిందా బీఆర్ఎస్కి? కాంగ్రెస్ పార్టీ సర్వే మొత్తం పెరిగే సీట్లతో కూడా కలిపి సర్వే చేయించిందా అంటే 185, 186 కలిపి చేయించిందా? ఆ 186లో 75 బీఆర్ఎస్కి వెళ్తాయి అని సర్వే చేసిన వాడు చెబితే ఆ నెంబర్ ఏమన్నా బీఆర్ఎస్కి లీక్ అయిందా? అది కోడింగ్ చేయడంలో బీఆర్ఎస్ ఏమన్నా తడబడి 75 మనకు వస్తాయని తెలిసింది కాబట్టి ముఖ్యమంత్రి తడబడుతున్నాడు అని అనుకుంటుందా? బట్ ముఖ్యమంత్రి ఏమో అవుట్ ఆఫ్ 185 75 78 అని అన్నట్టు, అంటే ఆయన అనలేదు కానీ ఒకవేళ అట్లా ఏమైనా ఉందా? అసలు మొత్తం మీద ఇంకా 2 సంవత్సరాలకు పైగా ఉంది, 2.5 సంవత్సరాలు ఉంది.
2.5 సంవత్సరాలు ఉండగానే ఇప్పటి నుంచే ఈ సవాళ్ళు ఏంటి, ఫిగర్స్ ఏంటి, అప్పుడే ఎందుకు ఈ స్థాయికి వచ్చేసారు, రాముడి మీద ఆనా అనే స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు అనేది కొంచెం ఆసక్తికరమైన అంశంగా ఉంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం, మాట్లాడిన తర్వాత చర్చలోకి వెళదాం. రేవంత్ రెడ్డి గారు బయట ఏంటమ్మా? 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. సో ఈ ప్రకటన ఇప్పుడు పెద్ద చర్చ అయింది. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా బీఆర్ఎస్ చేస్తున్న ఇదేంటంటే, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 78 స్థానాలు వస్తాయని ముఖ్యమంత్రి ఒక సర్వే చేయించుకుంటే ఆ సర్వే వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి డిఫెన్స్లో పడ్డాడు, లేకపోతే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు అనేది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణ. కానీ ఇప్పుడు మనం విన్నది నిన్న లేటెస్ట్గా ఖమ్మం జిల్లాలో ప్రజా సభలు, బహిరంగ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన. 182 స్థానాలు వస్తాయి, మనకి పెరుగుతాయి కాబట్టి ఆ 182లో 117తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. భద్రాచలం రాముడిపై ఆనని కూడా అన్నారు, మీరు అందరూ విన్నారు కదా. సో ఇది ఈ నంబర్స్, ఈ ఫిగర్స్ అప్పుడే ఎందుకు వస్తున్నాయి, అసలు ఏంటి, ఎవరి ఆలోచన ఏంటి, ఎవరి స్టామినా ఏంటి, దేన్ని చూసుకొని వీళ్ళు ఈ బలాబలాలను అప్పుడే బేరీజు వేసుకుంటున్నారు, ఎక్కడి సమస్యలు అక్కడ ఉండగానే రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉండగానేతో చర్చలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సాంబ రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా అందరికి నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు, సత్యం గారు, రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఎందుకు ఇంత ధీమాగా ఎలా చెప్పగలిగారు ముఖ్యమంత్రి గారు? పైగా రాముడిపై ఆనా, భద్రాచలం రాముడిపై ఆనా అని ఏంటి అంత ఇదేంటి? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఆయనే చెప్తున్నారు రావాల్సిన సమయానికంటే లేటుగా వస్తాయి ఎలక్షన్స్ అని. 28 డిసెంబర్లో కాకుండా 29 మేలో వస్తాయని. అంటే 3 సంవత్సరాలు ఉంది ఇంకా కదా. 3 సంవత్సరాల ముందే దేవుడిపై ఆనా పెట్టే స్థాయిలో కాన్ఫిడెన్స్ డెవలప్ అయిందా, లేకపోతే అవతల వాడిని బురిడి కొట్టించే స్ట్రాటజీనా? వికేర్, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలు అంటే ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. పని చేసినాం అనేటటువంటి నిజం, ఇంకా బాగా చేస్తాం అనేటటువంటి నమ్మకం, తెలంగాణ ప్రజలకి మాకు ఉంటున్నటువంటి అవినాభావ సంబంధం, ఈ మూడింటిని కూడా బేరీజ్ వేసుకొని ఈరోజు లెక్కలలోకి తీసుకుంటే కనీసం కళ్ళ ముందు కనిపించినంత దూరంలో ప్రతిపక్షాలు ఉన్నాయి, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. సో మేము చేస్తున్నటువంటి నిజమైనా లేకపోతే ఇంకా బాగా చేస్తామనేటటువంటి నమ్మకమైనా వాళ్ళకు మాకు ఉంటున్నటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలన, ఐ మీన్ టు సే ఆ నమ్మకం అనేటటువంటి నాయకుడికి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క కాన్ఫిడెన్స్ ఇప్పుడే కాదు సార్, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇదే కాన్ఫిడెన్స్ చూపించండి. ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఈసారి కేసీఆర్ నువ్వు ఓడిపోతున్నావు అన్నారు, అందరూ నవ్విరు. కేటీఆర్ లాంటివాడైతే ఒక అడుగు ముంగటికి రేవంత్ రెడ్డి ఎవడు అని మాట్లాడాడు మీడియా ముంగట, ఆడవడు అనేటటువంటి దాకా మాట్లాడు, అహంకారం అనేటటువంటి కళ్ళకి నెత్తి కెంచి ఈపులకు పోయినటువంటి పరిస్థితి.
తర్వాత మీకైతే ఎక్కలేదు కదా. మాకేం ఎక్కదు, అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నాం, అదే ప్రజల్ని మీకు రాకుండా నమ్ముకున్నాం, చూసుకో. అదే ప్రజల్ని నమ్ముకున్నాం. ఈ రోజు అదే కారు శ్రీనివాస్ గారికి బాగా తెలుసు అహంకారం అంటే ఎలా ఉంటుంది. ఆ రోజు అదే ప్రజలతో మేము మమేకమే పనిచేసుకుంటూ పోతున్నాం సార్. ఇంకోటి, నిజాలు చెప్పాలి, నిజాలు చెప్తేనే ప్రజలు మనల్ని ఎప్పుడైనా విశ్వసిస్తారు అనేటటువంటిది. అబద్ధాల పునాదుల మీదనే పుట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఉద్యమం ముసుగుల తెలంగాణ యొక్క అమరవీరుల పునాదుల సమాధుల పునాదుల మీద వచ్చి అందరం ఎక్కి తెలంగాణ లూటీ చేసినటువంటి ఒక బందిపోటు ముఠ ఈరోజు నిస్సిగ్గుగా బజార్లకు వచ్చేసేసి అబద్ధాలు చెప్తూ మళ్ళీ అధికారం చేపట్టాలనేటటువంటి ఒక దుశ్చర్య లేకపోతే ఒక దురాలోచన ఏదైతే చేస్తూ ఉందో అది తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మాకు కాన్ఫిడెన్స్ ఏముంది అని అంటే, సార్ వాళ్ళప్పుడు ఉంటున్నటువంటి సంక్షేమాలని ఏడన్నా మనం ఆపినే ఉన్నాయా, లేకపోతే మనప్పుడు వచ్చిన తర్వాత చేయకుండా ఉన్నటువంటివి ఏమైనా ఉన్నాయా? సంక్షేమాలలో చూసుకున్నా మనం వాళ్ళకంటే చాలా అద్భుతంగా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. పరిపాలనలో చూసుకున్నా వాళ్ళకంటే మనం అద్భుతంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. పాలసీలలో తీసుకున్నా మనం వాళ్ళకంటే అద్భుతంగా చేసుకుంటూ పోతాం. అది రైతులదైనా, మహిళలదైనా, లేకపోతే యువతకు సంబంధించినటువంటిదైనా. మీరు కాదు కదా ఫీల్ అవ్వాల్సింది, జనం ఫీల్ అవ్వాలి. సో మేము అదే కాన్ఫిడెన్స్ డిస్ప్లే చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అప్పుడు కూడా అదే అన్నాం, లేకపోతే బై ఎలక్షన్స్లో కూడా మేము అదే కాన్ఫిడెన్స్ డిస్ప్లే చేసినాం. మనం గెలుస్తున్నాం అన్నాడు ఎవరు? ముఖ్యమంత్రి గారు. మేము గెలిచి చూపించినాం. అది పంచాయతీ ఎన్నికలలో అయినా లేకపోతే మున్సిపల్ ఎన్నికలైనా ఎక్కడైనా సార్ మేము ఒక కాన్ఫిడెంట్గా ఆయన ఒక మాట అన్నాడు అని అంటే ఇప్పటివరకు జరగనటువంటిది ఎప్పుడన్నా ఉందా? నేను ఇది అడుగుతున్నా. కానీ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే వాళ్ళకి పాపం కేటీఆర్ గారు ఒక కాడ కన్ఫ్యూజ్ అయ్యారు సార్. మనం ఇది మాట్లాడుకోవాలి. కేటీఆర్ గారు ఏమంటారు, 65 సీట్ల దాకా ఏదో మనకు వస్తున్నాయని చెప్పి 70 సీట్లు పైగా బీఆర్ఎస్కి వస్తాయని ముఖ్యమంత్రి ఏదో సర్వే చేయించుకుంటే ఆ సర్వే చేసిన ఆయన చెప్పిండు ముఖ్యమంత్రికి బీఆర్ఎస్కి 70 పైగా వస్తాయని. అప్పటి నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్ లో పడ్డాడు ఏదో సంథింగ్ అట్లా ముఖ్యమంత్రి డిఫెన్స్ లో. నిన్న సభలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు 182 స్థానాల గిట్ట పెరిగితే కనీసం 117 స్థానాలలో మనం గెలవబోతున్నాం, ఇంక ఇంత ఎక్కువ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని. అంటే 182లకించి 117 గిట్ట తీసేసేస్తే 65 మిగులుతాయి సార్. ఆ 65 నోడో లీకేజ్ ఇచ్చినట్టు ఈ సగం అయినటువంటి వ్యక్తికి తొందరపాటు ఎక్కువ కదా. బీఆర్ఎస్ పార్టీకి 65 వస్తున్నాయనంటే ఇక మనం గెలిచిపోయేటటువంటి మెజారిటీ వస్తుంది అనుకో ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళ సర్వేలలోనే మాకు ఎక్కువ అంటే మరి ఉన్నట్టు చెప్తే అవతల చెప్పింది అన్నట్టు వస్తుంది. కాబట్టి కొంచెం మసాలా యాడ్ చేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి. నీ పార్టీ ఏడుంది, నీ క్యాడర్ ఎక్కడుంది, నిన్ను జనాలు దేకే పరిస్థితి ఎక్కడుంది, నువ్వు గతంలో చేసినటువంటిది మాకంటే బేహతర్ ఎక్కడుంది? నా చరిత్ర లేదు, అసలు ఎక్కడిదక్కడ ఉండగానే ఇంకా మీరు ఇంకా ఇల్లే సర్దుకోలేదు. అప్పుడే వంటగదిలో సామాను వంటగదిలో ఉంది, పడక గదిలో సామాను పడక గదిలో ఉన్నాయి, ఇంకా 3 ఏళ్ళ ఎలక్షన్ ఉందని మీరే చెప్తున్నారు. అప్పుడే సర్వేలు చేయించుకునే పరిస్థితి ఉందా? చేయించారా సర్వే? అట్లా ఇప్పుడు ఆయననే అంటుండు వాళ్ళ సర్వేలలోనే మాది వచ్చింది అని అంటుండు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు 182 గిట్ట వస్తే 117 కనీసం మనం గెలుస్తున్నాం అనేటటువంటి 117 ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్పారు? సర్వే చేయించి చెప్పారా లేకపోతే కాన్ఫిడెన్స్ నమ్మకంతో ఆయనకున్న అంచనాతో కాన్ఫిడెన్స్ తోటి మనం మాట్లాడేటటువంటి గిట్లనే ఎవడో ఇన్నోడు పోయి లీకేజ్ ఇస్తే దాని సర్వే కిందికి దానికి అద్దం పూచి అన్నంతనే ఉంటే బాగుండదు కాబట్టి ఒక 10 యాడ్ చేసి మనమే గెలుస్తున్నాం అనేటటువంటి పాపం గుద్దుకునేటటువంటి పరిస్థితి కేటీఆర్కు ఉంది. వాళ్ళ పరిస్థితి క్షేత్రస్థాయికి పోతే తెలియాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను మూసీ మీద మనం ఏంది మాస్ మూమెంట్ చేద్దామని చెప్పి ఈయన బయలుదేరాడు. ఈ మేధావి ఆయన బయలుదేరితే మాస్ అనేటటువంటి లేకపోయేసరికి మూమెంట్ లేకుంటే ఇంకా వెళ్ళిపోయాడు. మీ నాయనని ఛాలెంజ్ ముఖ్యమంత్రి గారు చేస్తే ఇప్పటిదాకా బయటకు వచ్చినటువంటి పరిస్థితి నీకు కానీ పార్టీకి కానీ మీ నాయకత్వానికి కానీ లేదు. ఇదే కాళేశ్వరం కుంభకోణం మీద అసెంబ్లీలో స్పెషల్ సెషన్ పెట్టి మనం డిస్కస్ చేద్దాం దా అంటే ఆయనలో కూడా ఫ్లోర్ లీడర్ అల్లుని చేస్తే మామ సాటుకు పోయినాడు. ఆయన వచ్చేస్తే నా మీదకి ఏడబోతుందో నా రాజకీయ ఇవన్నీ కొన్ని ఇష్యూస్ లేపి టైంని ప్రొలాంగ్ చేస్తున్నట్టు కనపడుతుంది. దాంట్లోకి వెళదాం మనం. సత్యం గారు నమస్తే అండి. సత్యం గారు వినపడుతుందా? సత్యం గారు, ఈ వాళ్ళకి అన్ని సీట్లు వస్తాయి వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అని 2 పార్టీల డి అంటే డి అని అనుకుంటున్న మాటలు కానీ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన ప్రకటన అది చాలా అంటే మామూలుగా చేయలేదు. అది ఏదో ఆషామాషిగా అన్నట్టు అయితే అనిపించరా నాకైతే. భద్రాచలం రాముడిపై ఆనా అనే స్థాయిలో మాట్లాడారంటే మరి అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా గట్టిగా ఉన్నట్టే కదా. ఏంటి దాని మీద మీ విశ్లేషణ ఏంటి? మరోపక్క కాంగ్రెస్కి 78 బీఆర్ఎస్కి 78 వస్తాయని ఒక సర్వేలో ముఖ్యమంత్రికే చెప్పారు కాబట్టి అధికారం మాదే, అందుకే ముఖ్యమంత్రి డిఫెన్స్ లో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని కేటీఆర్ గారి మాటలు. ఈ రెండింటినీ మీకు కలిపితే మీకేమనిపిస్తుంది?
ఫస్ట్ కేటీఆర్ 78 సీట్లు వస్తాను అనేటువంటిది వాళ్ళ క్యాడర్ ని బూస్టప్ చేసుకోవటానికి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి అన్నటువంటి మాట. ఎందుకంటే అందులో ఇప్పుడు 2.5 ఏళ్ళు ఉండగానే, 3 ఏళ్ళు ఉండగానే సర్వేలు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం అనేది ఎగ్జాగరేషన్. ఎగ్జిట్ పోల్సే రాంగ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం తమిళనాడులో చూసాం కదా. అట్లా అవుతున్నటువంటి పరిస్థితుల్లో 3 ఏళ్ల ముందే మాకు 78 సీట్లు రాబోతున్నాయి అనేటువంటిది అది ఎగ్జాగరేషన్. తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ చేయడానికి ఒక్క బీఆర్ఎస్ కాదు, చాలా పార్టీలు చాలా రాష్ట్రాలు ఇటువంటి సర్వేలు చేయించి బూస్టప్ చేయటం, ప్రజల యొక్క నమ్మకాన్ని పెంచడం ఇటువంటివన్నీ చేస్తుంటారు. ఇది ఒక టెక్నిక్ అనుకుంటున్నాను నేను. రెండవది, కేటీఆర్ చేసినటువంటి దాన్ని తిప్పికొట్టడానికే రేవంత్ రెడ్డి ఇంకొంత సైంటిఫిక్ గా జమిలి ఎన్నికలు గెలిపాడు. అంటే వాస్తవానికి జమిలి ఎన్నికలు 2029లో జమిలి ఎన్నికలు వచ్చేటట్టయితే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ జరిగితే ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ల యొక్క ఎజెండానే చర్చకు వస్తుంది. అట్లాగే జాతీయ పార్టీల ఎజెండా చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా మోడీ రాహుల్ గాంధీ చర్చ జరుగుతుంది తప్ప కేసీఆర్ చర్చ లేకపోతే ఇంకొక లోకల్ ప్రాంతీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీ అన్నట్టే ఉంటది చర్చ. ఉంటది కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు గానీ ఆయన ప్రాంతీయ పార్టీల ఏజెండాకు గానీ అంతే ఇంపార్టెన్స్ లభించదు. కాబట్టి ఆ డిసడ్వాంటేజ్ బీఆర్ఎస్ ఫేస్ చేసే అవకాశం ఉంది, ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ బీజేపీ ఫేస్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ ఇంకా ఆ స్టేజ్కి చేరుకోలేదు కాబట్టి, అధికారం కోసం ఛాలెంజ్ చేసే స్థితికి చేరుకోలేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నప్పుడు జమిలీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చి 117 సీట్లు వస్తాయి, 182 డీలిమిటేషన్లు పెరుగుతాయి అని చెప్పేసి కేటీఆర్ ని డిఫెన్స్ లో పడేయగలిగాడు. 78 సీట్లు అయినటువంటి వాళ్ళ కేడర్ బూస్టప్ చేద్దాం అనుకుంటే దానికి రేవంత్ రెడ్డి దాన్ని దరిదాపు దానికి వాల్యూ లేకుండా చేశాడు. తర్వాత రేవంత్ రెడ్డికి ఇంకో అలవాటు ఉంది, తనిచ్చే స్టేట్మెంట్ అంత స్ట్రాంగ్ ఉండదు, కానీ ప్రత్యర్థుల స్టేట్మెంట్లకు కౌంటర్ ఇచ్చేటప్పుడు మాత్రం డబుల్ స్ట్రాంగ్ ఉంటది. విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా ఆడినట్టు రేవంత్ రెడ్డి కూడా ప్రత్యర్థుల మీద ఇచ్చే స్టేట్మెంట్స్ చాలా అగ్రెసివ్ గా, చాలా ఇదిగా ఉంటాయి స్టేట్మెంట్లు. తనంతా తాను ఇచ్చే స్టేట్మెంట్లు అంత ఉండవు. కాబట్టి కేటీఆర్ స్టేట్మెంట్ కు కౌంటర్ గా, మోర్ పవర్ఫుల్ గా, మోర్ ఎవిడెన్షియల్ గా, మోర్ కన్విన్సింగ్ గా ఈ 117 సీట్లు ఇచ్చాడు. కాబట్టి ఇంకా కాదు సార్, ఇప్పుడు ఏదన్నా అంటే దేవుడికి మొక్కుకుంటారు చాలా మంది. ఇప్పుడు రాముడిపై ఆనా అని రాముడికి టెస్ట్ పెట్టినట్టున్నాడు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాముడిపై ఆనా అని రాముడికే టెస్ట్ పెట్టినట్టున్నాడు. అది మొక్కుకున్నాడు అనుకోవాలా, లేకపోతే రాముడికే చెక్ పెట్టాడు అనుకోవాలా? బాబు నీకే చెప్తున్నా, నువ్వే చూసుకోవాలి. రాముడిని కలుపుకున్నాడు, అదే రాముడిని తోడు గడుపుకొని ఇంకంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అది జనానికి తగులుతుంది కదా అటువంటివి. ఖచ్చితంగా. కాబట్టి రేవంత్ రెడ్డికి ఎంతో నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి సర్వే చేయించాడు కాబట్టే రామేంద్ర విట్టేయగలిగాడని చెప్పేసి ప్రజలు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఇటువంటి స్టేట్మెంట్స్ ఒకళ్ళు అప్పర్ హ్యాండ్ అయితే ఇంకొకరు కాకుండా చూసేటువంటి వ్యవహారం కొనసాగుతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్ ను ఓడించే స్థితికి మిగతా పార్టీలు ఏమి చేరుకోలేదు. యాజ్ ఆన్ టుడే ఇంకా 3 ఏళ్ల తర్వాత నిమిషానికి అంతేలే. మొన్ననే కదా సార్వత్రిక ఎన్నికలు జరిగింది, 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ల క్రితం ఒక్క స్థానం కూడా రాలేదు బీఆర్ఎస్ కి, ఒక ఎంపీ కూడా లేదు. తర్వాత ఏ ఉప ఎన్నిక జరిగినా కాంగ్రెస్ గెలిచింది. తర్వాత ఖచ్చితంగా నెర్వస్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చాయి. సిటీలో, హైదరాబాద్ సిటీలో ఒక్క సీటు కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో. 2 ఉప ఎన్నికల్లో 2కి 2 గెలుచుకున్నది, 10 మంది ఎమ్మెల్యేలు దూకేశారు. ఏదైనా జరగచ్చు, కానీ యాజ్ ఆన్ టుడే ఇంకా ఆ పరిస్థితి రాలేదు. కానీ ప్రిమేచ్యూర్ గానే ఈ స్టేట్మెంట్ ఇస్తే కేటీఆర్ కొంత ఆశ్చర్యంగానే ఉంది ఆలోచించే వాళ్ళకు. ఏదేమైనా ఇప్పుడు 3 ఏళ్ల ముందు ఎగ్జిట్ పోల్స్ నిజంగానప్పుడు డిఎంకే అధికారంలోకి వస్తుంది, అన్నా డిఎంకే ప్రతిపక్షంగా ఉంటుంది, టీవీకి 15-20 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ చెప్పారు. కౌంటింగ్ దగ్గరకు వస్తుంటే అప్పుడు టీవీకే కూడా మరిన్ని సీట్లు రాబోతున్నాయి అని చెప్పేసి అప్పుడు అన్నారు. కాబట్టి 3 ఏళ్ల ముందే మేము అధికారాలు రాబోతున్నాం అనేది ఇవన్నీ కూడా సరే పొలిటికల్ గేమ్ లో బూస్టప్ చేసుకోవడానికి ఇచ్చేటువంటి స్టేట్. 50-100 సంస్థలు సర్వేలు చేస్తే ఒక్క సంస్థ ఇచ్చింది
విజయ్ అధికారంలోకి వస్తాడని 100లో ఒక్కటి ఇచ్చాడు. ఆ ఒక్కటి మరి అది ఎట్లా ఇచ్చారో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఒకటి కరెక్ట్ అయింది. ఎనీవే, శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి తిరుపతి? తిరుపతి అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీనివాస్ గారు, ఈ 117 రాముడిపై ఆనా అని రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన కానీ, లేకపోతే ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలో మాకు 70 వస్తాయని చెప్పి తెలిసిందని ఆయన చేయించుకున్న సర్వేలో వీళ్ళకి వస్తాయని తెలిసింది కేటీఆర్ గారు చెప్తున్నాడు, ముఖ్యమంత్రి చెప్పట్ల. మరి కేటీఆర్ చేయించుకున్న సర్వే కాదు అది, బీఆర్ఎస్ చేయించుకున్న సర్వే కాదు అది, ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలో వాళ్ళకి ఇన్ని వస్తాయని ఎవరో అని తెలిసిందని ఆయన చెప్తున్నారు కేటీఆర్ గారు. సో ఇప్పుడు ఈ రెండు ఫిగర్స్ కలపాలా, విడివిడిగా ఎవరు వాళ్ళకే చూడాలా? తర్వాత వాళ్ళకి 70 వీళ్ళకి 117, మరి మీ నంబర్ ఎంతో తెలియదు ఇద్దరి మధ్యలో. సో ఏంటి అసలు ఈ ఫిగర్స్ మీద మొన్న ఎంపీలలో 8 చూసారు కదా? అవును, 8 వాళ్ళ 8 చూసారు కదా. సరే, అయితే ఇక్కడ వెంకటకృష్ణ గారు, మీరు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేసీఆర్ గారి ఉద్యమం కావచ్చు కావచ్చు, ఈ రాష్ట్ర రాజకీయాలను అతి దగ్గరగా అన్ని రకాలుగా నాన్ పొలిటీషియన్ గా ఒక జర్నలిస్ట్ గా మీరు మాత్రం రిపోర్ట్ చేస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. దాదాపుగా ఈ రోజు మీ జర్నలిజం కి అనేక మంది ఫాలోవర్స్ ఉంటారు. నేను ఇక్కడ మీ ముందు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఇప్పుడు చర్చ చేస్తున్నది హైపోథెటికల్ లేదా రేవంత్ రెడ్డి గారి భ్రమల మీద మనం చర్చ చేస్తా ఉన్నాం. లేదా రేవంత్ రెడ్డి గారు అద్దం ముందు నిలబడి మాట్లాడుకొని మళ్ళీ నేనే గెలుస్తా అంటే, ఆ అద్దం అడిగిందంటే మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నావని, మరి ప్రజలు కదా ఇది చెప్పాల్సింది అని అంటే, ప్రజల దగ్గరికి పోతే మనం ప్రశ్నిస్తారు, మనం ఇచ్చిన హామీలని ఏమైనాయని నిలదీస్తారు. కాబట్టి నా అద్దం ముందు నేను చెప్పుకుంటే నాలో ఒక రకమైనటువంటి ధైర్యము ఇవన్నీ కూడా ఇముడుతాయి. కాబట్టి నేను అద్దం ముందు మాట్లాడుతున్నా, నీ ముందు మాట్లాడుతున్నా, నువ్వే నా ధైర్యము అని అన్నారట. కానీ నిన్న ముందే కదా మాట్లాడింది సార్. నేనేమంటున్నా, ఖమ్మం పోయినప్పుడు భద్రాచలం రాముడు గుర్తొచ్చినాడు. గతంలో ఎన్నికల ముందు ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ రోజు ఎన్నికల వాతావరణం లేదు. జనరల్ గా యుద్ధాలు పెట్టినప్పుడు అది కరెక్ట్. రెండోది నేను ఏమంటున్నంటే, ఎప్పుడైనా ఏ రాజైనా చక్రవర్తులైనా ఏ కాలమైనా ఈ రోజు నేటి ప్రజాస్వామ్యంలోనైనా ఎన్నికల వాతావరణం కావచ్చు లేకపోతే యుద్ధ వాతావరణం కావచ్చు, ఆ యుద్ధంలో సైనికులని మనమే గెలుస్తున్నాం పదండి ముందుకు అని చెప్పుకుంటే ఆ యుద్ధ వాతావరణంలో ఆ స్టేట్మెంట్ కి విలువ ఉంటది. ఇప్పుడు 2.5 ఏళ్ళు ఉంది. ఇంకా తన మీద రాముడు ఏదైతే ఆశయం కోసం, ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టడం కోసం తన యుద్ధానికి వెళ్ళినాడో, కానీ ఈ రోజు ఆ ధర్మ పరిపాలన, ఆ న్యాయ పరిపాలన, ఈ రోజు ఆయన ఇచ్చిన హామీలను, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ను నిలబెట్టుకున్నాడా, కంప్లీట్ అయినాయా, నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తేనే మీ ఓట్లు వేయండి అని అన్నారా లేదా అనేది ఒక చర్చ వస్తుంది. కానీ ఎలాంటి యుద్ధ వాతావరణం లేదు, తన కార్యకర్తల కోసం చెప్పిండు అంటారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారిని పరిశీలిస్తే, నేను రేవంత్ అన్నా అంటున్నా, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అంటే ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, వికే గారు ముఖ్యమంత్రి గారు లేకపోతే సార్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి సీట్ లో ఉన్నారు కాబట్టి నేను అనాలనుకున్నాను. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారే అన్నారు, నేను హిట్లర్ని అన్నారు. కానీ నాకు హిట్లర్ అనేట ఆయన నాకు ఇష్టం లేదు, అందుకని హిట్లర్ అంటలేను, సీఎం గారు అనేది ఆయనకి ఇష్టం లేదు, కాబట్టి రేవంత్ అన్న అనేది నాకు చాలా ఇష్టం అని మొన్న చెప్పాను కాబట్టి అంటా ఉన్నా. నేనేమంటున్నంటే, రేవంత్ అన్న దృష్టికి నేను ఒకటి చెప్తా ఉన్నాను. వరంగల్లో నువ్వు ఇచ్చినటువంటి డిక్లరేషన్ భద్రకాళి అమ్మవారి మీద ఆన వేసావు కదా, కరీంనగర్ ప్రజలకు వేములవాడకు పోయినప్పుడు వేములవాడ శివయ్య మీద ఆన వేసావు కదా, భాగ్యనగర్ లో భాగ్యలక్ష్మి టెంపుల్ మీద ఆన వేసావు కదా, ఇలా కొండగట్టుకు పోయి అంజన్న మీద ఆన వేసావు కదా. ఇవన్నీ ఆనలు ఎక్కడ పోయినాయి? ఈ హామీలు, ఈ డిక్లరేషన్లు ఎక్కడ పోయినాయి? నిన్ను పిలిపిస్తే నమ్మరనే కదా నువ్వు సంక్షేమం ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చినవనా, లేకపోతే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అప్లై చేసినవనా, లేకపోతే ఎంబీసీలకు మంత్రి పదవి ఇచ్చినవనా, 42% బీసీలకు ఇచ్చినవనా, లేకపోతే రిటైర్డ్ పెన్షనర్లకు పెన్షన్ ఇచ్చినవనా, లేకపోతే అధికారులకు టెన్షన్ గా జీతాలు ఇస్తున్నవనా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినవనా, లేకపోతే రైతులకు సకాలంలో రైతు భరోసా చేసినవనా, లేకపోతే పంటల మార్పిడి చేసుకోమని చెప్పినావు కదా. ఇవాళ మొక్కజొన్న రైతులు లేకపోతే సన్ఫ్లవర్ రైతులకి మరి టెన్షన్ గా నువ్వు ఇస్తే కదా మళ్ళీ ఆ పంటలకు మొగ్గు చూపుతారు, వరిని తగ్గిస్తారు. ఇవన్నీ ఏం ఇలా చెప్పుకుంటూ పోతే వేల సంఖ్యలో ఉన్న శిశుపాలు చేసిన తప్పులు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే వికే గారు, ఇక్కడ షార్టర్ మెసేజ్ పొలిటికల్ లైన్ నేను చెప్తా ఉన్నాను. అహంకారము వర్సెస్ ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఉండాల్సింది ఆత్మవిశ్వాసం. ఈ టైంలో అహంకారం కాదు.
ఆత్మవిశ్వాసం ఏ రకంగా ఉండాలంటే నేను ప్రజలకు మంచి చేస్తా ఉన్నాను, నేను చెప్పిన మాట మీద నిలబడ్డాను, నేను పతివ్రత యజ్ఞం చేస్తా ఉన్నాను కాబట్టి నేనే గెలుస్తాను అని చెప్తే అది బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన మీకు అహంకారంతో కనపడుతుందా, విశ్వాసంగా కనపడుతుందా? లేదు. ఎందుకు నేను చెప్తా ఉన్నా అంటే ప్రజాస్వామ్యములో ఎన్నుకునేది ముఖ్యమంత్రి అయ్యేది ఫస్ట్ ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ఆ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్ సీఎం ఎన్నుకుంటారు, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఇది ప్రాసెస్. కానీ నేనే ముఖ్యమంత్రిని వచ్చే 20 ఏళ్ల వరకు నేనే అనే దానికి చోటు ఎక్కడిది? విన్స్టన్ చర్చిల్ కూడా అన్నాడు కదా ఆ రోజు యుద్ధంలో సెకండ్ వరల్డ్ వార్. అదే అడుగుతున్నా శ్రీనివాస్ గారు మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనలో మీకు అహంకారం కనపడిందా, ఆత్మవిశ్వాసం కనపడిందా? నాకు కనిపిస్తే ఏదైనా కనిపించవచ్చు కానీ ప్రజలకు 2.5 ఏళ్లలో ఈయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాలని చూస్తారు. రేపు మేము కదా గెలిపించేది, మేము కదా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అన్న దాంట్లో చాలా ఆనలు చెప్పారు. మీరు నిన్న శ్రీరాముడిపై ఆన అన్నారు, ఇప్పుడు ఆయన భద్రకాళి అమ్మవారి మీద ఆన, లేకపోతే భాగ్యలక్ష్మి అమ్మవారిపై ఆన, లేకపోతే శివయ్య పైన ఆన, ఇట్లా చాలా చాలా టెంపుల్స్ మీద ఎలక్షన్ ముందు యాదగిరి గుట్టకు పోయి లక్ష్మీనరసింహ స్వామి పైన ఆన అని ఇవన్నీ చేశారా, ఇవన్నీ ఎక్కడ పోయినాయి అనేది నిజంగానే మీరు అన్ని చేసి ఇప్పుడు అన్ని చేసేస్తే ఆ ధీమా ఉందనుకోవచ్చు, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి కదా, అదైతే వాస్తవమే కదా. ఇప్పుడు 4,000 ఒక్క నిమిషం సీనన్న ఒక్క నిమిషం 4,000 రూపాయల పెన్షన్ అను, లేకపోతే ఇంకోటి చాలా పెండింగ్ ఉన్నాయి, బస్సు అక్కడ కనపడతా ఉంది. సో మరి ఆ ఆనల సంగతి ఏంటనేది దానికి ప్రశ్నకి సమాధానం. సార్ ఇప్పుడు ధర్మ మార్గంలో అంటే రాముడు చూపించినటువంటి ధర్మ మార్గంలో నడుచుకుంటా పారదర్శకంగా పరిపాలన చేసుకుంటా సత్యవాకు లెక్క మేము ముందుకు పోతునుకుంటూ రాముడి మీద ఆనా అనేటటువంటి మా పార్టీకి, రాముడి పేరు వాడుకుంటా రాముడు సొమ్ముడు కానా అనుకునేటటువంటి బీజేపీ పార్టీకి చాలా తేడా ఉంది. ఆ దేవుని సొమ్మును కూడా దిగమింగినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ధర్మం గురించి ఆనల గురించి మాట్లాడుతుంది. మీది పూరా కానా పార్టీ కదా. మీరు మొత్తం కూడా రాముడి సొమ్మునే కానా పార్టీ మీది. సో మీరు మాకు వద్దులేసాను, నువ్వు ఇందాక కాకపోతే చదివినావు ఆన ఎక్కడ పోయినాయి 42% రిజర్వేషన్ అన్నారు, మీ కాడనే పెండింగ్ ఉంది. సన్ఫ్లవర్ సంబంధించింది అన్నాడు, మొక్కజొన్నకు సంబంధించి అన్నాడు, ఇవన్నిటికీ గిట్టుబాటు ధర కనీసం 1 కిలో కొనలే. 1 కిలో మనం కొనుక్కున్న రికార్డు స్థలాల 26 లక్షల మెట్రిక్ టన్నులు, తర్వాత మిగతావి ఒక్కటి కూడా కొనలే. ఎంఎస్పీలు డిసైడ్ చేసిరు, వదిలిపెట్టేసారు. ఎంతనన్నా ఒక కిలో కొనవా? నేను అడుగుతున్నా, లైవ్లోనే అడుగుతున్నా. 1 కిలో కొననటువంటి వాళ్ళు ఈరోజు మమ్మల్ని ఏం కొన్నాడు అని చెప్పి అంటారు. బ్రహ్మాండంగా కొన్నారు కాబట్టి కలుపురు సార్ ఎవరికన్నా. నేను అంటున్నా మొక్కజొన్న కలిపినటువంటి ఎవరైనా రైతు కలుపు 1,400 రూపాయలు నడుస్తుంటే మార్కెట్లో 2,400 రూపాయలకి మనం క్వింటాల్ కొన్నాం, ఎకరాకి 27 క్వింటాల్ కొన్నాం. ఎవరైనా కలుపురి. ఆ నిజాయితీ మాకుంది కాబట్టి, చేసిన దమ్ముంది కాబట్టి ఒకడు ఛాలెంజ్ చేస్తే అమరవీల స్తూపం కాడికి పోయినాం. ఆ ధర్మ మార్గంలో మేము నడుస్తున్నాం కాబట్టి అదే భద్రాద్రి రాముడి మీద ఆనా అనేటటువంటి దమ్ముతో మాట్లాడుతున్నాం. మీ లేక అద్దం ముంగట మాట్లాడతలేం. అద్దం ముంగట మాట్లాడే ఆయన పేరు మోడీ, నువ్వు మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు అని అన్నావు. అద్దం ముంగట మాత్రమే మాట్లాడి నేను విశ్వగురు అనుకుంటాడు. పాపం ఎవరు అన్నారా నేను విశ్వగురు అని? కేవలం ఆయననే ఏమంటారు అంధభక్తులు లేకుండేటటువంటి మీరు. కానీ నిజంగానే రాముడి మార్గంలో నడుస్తారా? చెప్పిన హామీలు నెరవేరుస్తారా? మా హామీల గురించి మీరు మాట్లాడుతారు. 2014 సంది మొదలు పెట్టుకుందామా? మనం స్మార్ట్ సిటీలు మాట్లాడుకుందామా? 15 లక్షల నల్లధనం మాట్లాడుకుందామా? 2 కోట్ల ఉద్యోగాలు మనం మాట్లాడుకుందామా? ఏం మాట్లాడదాం? పెన్షన్ల గురించి వీళ్ళు మాట్లాడతారు సార్. వికలాంగుల పెన్షన్ ఈ రోజు కూడా 300 రూపాయలు, 2014 ₹1 పెంచలే. దేశవ్యాప్తంగా రాష్ట్ర కోటాలలో కనీసం ఒక్క తెల్ల రేషన్ కార్డు ఏడైనా పెంచినటువంటి పాపన పోయిర్రా? మా రుణమాఫీ గురించి మీరు మాట్లాడతారు. 12 ఏళ్లలో ఏ ఒక్క రైతుకన్నా కేంద్రం కించి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు ఇట్లా ఉందా? ఏమన్నా ఒక డ్యామ్ కట్టిన మొక్కాల, ఒక పబ్లిక్ సెక్టర్ కట్టినటువంటి మొక్కాల, ఒక రైతుకి ఎకరం భూమి పంచిన మొక్కాల, లేకపోతే రైతుకు రుణమాఫీ చేసిన మొక్కాల? ఏం చేసిన మొక్కాలని చెప్పి మీరు కేవలం రాముడి బొమ్మతో రాజకీయం చేసేటటువంటి మీకు ఆయన చూపించిన మార్గంలో నడుచుకుంటే ఆయన మీద ఆననేటటువంటి ధైర్యం ఉన్న మాకు చాలా తేడా ఉంది అంటున్నాం. చాలా తేడా ఉంది, చాలా స్పష్టమైన తేడా ఉంది. కంపేర్ చేసుకుందాం దాని అన్నాం. అందుకనే దానికి రాడు మీరు. సంఖ్యలు ఏంటంటే కాకపోతే మీరు ఒకటి తప్పు అన్నారు సార్, మీరు క్వశ్చనే తప్పు అడిగిరాలని.
ఇప్పుడు బీఆర్ఎస్ 70-75 అన్నది మరి మాకేమో మిగతా 110 అన్నారు, మీరేడు అదే కలిసే అన్నాను. ఉంటారు. నేను అదే అన్నాను కదా, మీ నంబర్ కనబడతలేదా కనబడతలేదు సార్, బీఆర్ఎస్ ఉంటది అదే కదా, ఆ? బీజేపీ బీఆర్ఎస్ రెండింటి నంబరే అది ఉంటది. అచ్చా, నంబర్ రేవంత్ జాయింట్ రెడ్డి గారు నంబర్ వేరే అది. లెక్క చెప్పారు ఎప్పుడైనా. జాయింట్ నంబర్ అది. అంటే అది మీరు యునైటెడ్ ఎంఐఎం నంబర్. కాంగ్రెస్ నెంబరా? అది ఒకరికొకరు హత్తుకున్న నంబర్. సో వాళ్ళిద్దరు ఒకటే. ఈ రోజు కూడా తన యొక్క ప్రెస్ మీట్లో ఒకటే మాట అన్నారు, మీరు సిబిఐ విచారణ గురించి మాట్లాడితే 48 గంటలలో లోపటేస్తాం అవినీతి పరులను, లేకపోతే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఒకటైపోయారు అని అన్నారు. ఇచ్చినాం, నమ్మినాం. ఏడాదికి వచ్చింది, 11 నెలలు అయిపోయింది, ఇప్పటిదాకా మళ్ళీ వాళ్ళ ఎంపీ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎన్డీఎస్ఏకి సంబంధించింది కూడా మీరు ఇచ్చినటువంటి రిపోర్టే, అరే అది శాంక్టిటీ ఉంటున్నటువంటిది, అథారిటీ ఉంటున్నటువంటి వాళ్ళు కేంద్రం కెంచి వచ్చి నువ్వు గేట్లు ఓపెన్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు వారు నన్ను ప్రశ్నించింది, భక్త రామదాస్ గారు రాముడి యొక్క సొమ్మును వాడాడని నిజాం జైల్లో వేశారు. సో ఆయన అన్నది అది కాదనుకుంటా. ఇప్పుడు అయోధ్య సామ రామ్మోహన్ గారికి ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అయోధ్యలో మీరు కొట్టేసే సొమ్ము గురించి మాట్లాడుతున్నాను సోదరా, చందా చోరీ అని ఉంటుందండి మిమ్మల్ని. చందా చోరీ బీజేపీ అనేది ఆ చోరీ ఎక్కడ ఉన్నాడు? జైలు ఉన్నాడు. కానీ మీరు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిరా? ఏది కట్టిరా? ఓన్లీ ఉట్టిగా కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావు గారిని సిబిఐ ఎత్తుకపోయినావు కదా నువ్వు. ఒక్క నిమిషం. సామ రామ్మోహన్ గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూడచక్కనగా అనిపించేది, కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి పోయిన తర్వాత మీరు డబ్బా కొట్టినట్టు అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నంటే, ఈ రోజు సామ రామ్మోహన్ గారు యంగ్ టర్క్ లీడర్ కి నేను ఒకటి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పేర్లు మార్చుకొని తిరిగినంత మాత్రాన రేవంత్ గౌడ్ మీటింగ్ పోయి రేవంత్ గౌడ్ అనిపించుకొని, ముస్లిం మీటింగ్ పోయి రేవంత్ తీన్ అనిపించుకొని, ముస్లిం దగ్గర పోయి ఇది నాది ముస్లిం పార్టీ అని, మీ దాంట్లో 1-1-7 అంటే 9 సీట్లు, దాంట్లో 7 ఎంఐఎం కు పోతే 2 మీయా. ఆయన మరీ జర్నలిస్టులను రాసుకున్నాడు 1-1-7 అని. రెండోది నేను ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ రోజు ఈ నెంబర్ అనేది 182 అనేది కలగన్నాడా? రేపు డెఫినెట్ గా సంతోషిస్తున్నాం, జమిలీ ఎన్నికలకు మద్దతు పలుకుతున్నందుకు సంతోషిస్తున్నాం, కానీ మీ నాయకుడు ఏమో అక్కడ వ్యతిరేకిస్తున్నాడు కదా. ఇదే మాట అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏఐసిసి నడుపుతున్నాడా? ఏఐసిసి ఈయన నడుపుతుందా? రెండోది, నేను ప్రధానమంత్రిని చేస్తా రాహుల్ గాంధీని, నేనే 20 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిని అవుతా, ఈ రోజు నేను మాత్రమే కేసీఆర్ గారిని జైల్లో పెడతా, ఈ రకంగా అనేక మాటలు మాట్లాడినారు. ఏ ఒక్కటన్నా జరుగుతుందా? రెండోది నేనేమంటున్నా, ఇవాళ మీ ఏఐసిసి అంటేనే యాంటీ ఇండియా కాంగ్రెస్ కమిటీ, లైక్ ఏఐఎంఐఎం యాంటీ ఇండియా ఎంఐఎం లాగా పనిచేస్తా ఉన్నారు మీరు. మీ సెక్రటరియట్ దారుసలాం లో ఉంది, మీ సెక్రటరియట్ ఎక్కడన్నా ఉంది అంటే సల్కం చెరువుకు సలాం కొట్టేటటువంటి వ్యవహారం మీది. సరే, అవన్నీ వేరే ఆస్పెక్ట్. నేను ఎన్నికల ప్రచారంలో ఒక నాయకుడు వేదికపై ఊగిపోతూ నేను గెలవకుండా నన్ను ఎవరు ఆపుతారు? ఎవరు ఆపుతారండి? అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఆపుతారు. అహంకారపూరితమైన మాటలు. నేను కదా ఓటేసేది, గెలిపించేది నేను కదా, ప్రజలు కదా సాటిస్ఫై. ఎవరిని అంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారిని ఊగిపోతూ అన్నారని. రెండోది ఆయన ఏమంటున్నాడు, 42% కామారెడ్డి డిక్లరేషన్. అవును, నేను పోయి ఒక గుట్టని ఎత్తుకుంటా, నన్ను మేపుర్రి 6 నెలలు, ఆ తర్వాత నేను ఎత్తుకుంటా అన్నాడు. 6 నెలలు ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా మేపి ఎత్తుకుంటాడేమో ఆ గుట్టని అనుకుంటే, అంత మేసి బలిసిన తర్వాత ఇలా గుట్టని ఎత్తి నన్ను వీపులో పెడితే నేను మోస్తానంటే ఏమన్నట్టు? మోడీ గారి గురించి అన్న. రెండోది నేను ఏమంటున్నంటే, సరే ఎవరు ఏమైతేనేమి ఇవాళ పేర్లు మార్చుకున్నటువంటి నాయకులు, కేటీఆర్ అయితేనేమి అవసరం కోసం, రాజకీయాల కోసం, ఇది ఎక్కడ నేను వినలేదు. రేవంత్ గౌడ్ ఇవన్నీ ఎక్కడ పేర్లు ఎక్కడ మార్చుకున్నారు? రేవంత్ రెడ్డి గారే మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారే అన్నారు, నన్ను రేవంత్ ఉద్దీన్ అని పిలవండి, నన్ను రేవంత్ గౌడ్ అని పిలవండి, నన్ను రజకుల దగ్గర పోయినప్పుడు రేవంత్ రజక అని పిలవండి, యాదవ్ల దగ్గర పోయినప్పుడు రేవంత్ యాదవ్ అని పిలవండి అని చెప్తా ఉన్నాడు. కేటీఆర్ కూడా ఆయన వాళ్ళ ఫాదరు రాజకీయాల కోసం పబ్బం గడుపుకోవడానికి ఎన్టీ రామారావు పేరుని తన కొడుకు పేరు మార్చుకున్నారు. సో ఈ రకంగా పేర్లు మార్చుకొని తిరిగేటటువంటి వాళ్ళని ఏమంటారో సమాజం మీరే ఆలోచన చేయాలి. ఆ అవసరాలు ఎందుకు వస్తే ఆలోచన చేయాలి. ఓట్ల కోసం, రాజకీయాల కోసం ఇంతకు ఇది చేస్తారంటే ఇక మనం వారి గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. నేనేమంటున్నా అంటే, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఎన్నుకుంటారు. ఈ రోజు ఆ ఎన్నికల వాతావరణం కూడా లేనప్పుడు ఇలాంటి సంఖ్య, ఇలాంటి మైండ్ గేమ్ నువ్వు అనుకుంటున్నావు, కానీ అదే మైండ్ గేమ్ తో నువ్వు పప్పులో కాలేసినావు. ఈ రోజు ఎన్నికలు కనుసూపు మేరలో కూడా లేనప్పుడు ఈ రకమైన ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ ఫిగర్స్ జనం మీద వదులుతున్నారు?
ఆ తర్వాత తను మీరు అన్నట్టు భయంలో మైండ్ ఉన్నాడండి. గేమ్ ఇది మైండ్ విశ్వాసం గేమ్ లో కల్పించాలి. భాగమా? తన ఎమ్మెల్యేలు చేజారిపోతా ఉన్నారు, సీనియర్ మంత్రులు కూడా ఈయన మీద కంప్లైంట్స్ ఎక్కువైనాయి. సో ఆత్మవిశ్వాసం నిలబెట్టాలి కార్యకర్త. ఎవరికి నేనే- సీనియర్ మంత్రులు ఈయన మీద అనేక ఎవరికి మంది వీరికి ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేస్తున్నారా? యా, ఎందుకంటే నేనే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యాలి, అందుకోసం తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిని చేశారా? అందుకోసమా? మొన్న ఏమన్నాడు, రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రిని చెయ్యడానికి అవును, తెలంగాణ అన్నాడు, అవును. ప్రజలు మనం. సో ఆ రకంగా ఏంటి అసలు నేను అనే దానికి స్థానం ఎక్కడ? తెలంగాణ గతంలో నిజాం లాంటి నియంత్రణ చూసినారు, ఇవాళ రజాకార్ లాంటి సర్కారును చూస్తా ఉన్నారు. సో మీరు ఎక్కడ పోతా ఉన్నారు? తెలంగాణ ప్రజలు దేనికైనా వస్తారండి, నేను అనకపోతే ఇప్పుడు కానీ నిన్న- అహంకారానికి చోటు నిన్న- లేదు తెలంగాణ ప్రాంతం. సరే, అంటే మీరు ఆయన ఎందుకంటున్నారు నాకు తెలియదు, కానీ నిన్న సభలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అన్నారు, కానీ నేను అధికారంలోకి వస్తాను నిన్న అది అనలే. కాన్ఫిడెన్స్ చూపించి నేనే ఆ ముఖ్యమంత్రిని, ఒక ఆరు ఈ నెలల్లో సీటు ఒక- కొడుతూ నేనే ముఖ్యమంత్రిని అనగానే అదే చెప్తున్నా నేను కూడా, శ్రీనివాస్ గారు అదే చెప్తున్నా. ఒక 7-8 నెలల క్రితం మాత్రం 2-3 సందర్భాల్లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అన్నారు హిట్లర్ ఆవహించినప్పుడు, ఆత్మ ఆవహించిన రోజు అన్నారు. నుంచి అప్పుడు నేను కూడా డిబేట్ పెట్టాను, కాంగ్రెస్ పార్టీలో ఇలా అన్న వ్యక్తి నాయకుడు ఎవరు లేరు, రాజశేఖర రెడ్డి కూడా ఇలా అనలేదని. తర్వాత ఆయన ఎప్పుడు మళ్ళీ నేనే అనేది వాడలేదు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అన్నారు. కానీ మరి మీరు అంటున్నారు నేనే నా అనేది, మీరు బహుశా వేరే దగ్గర విన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నట్టున్నది. మీరు ఆ నేనే అంతా అనేది మీరు వేరే దగ్గర విన్నట్టున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, సీఎం కుర్చీని చూపిస్తూ దాన్ని కొట్టి ఈ సీటు ఊకే రాలేదు, నేను తొక్కుకుంటూ పోయినా ఈ సీటు 30 ఏళ్ళు నేనే అని చెప్పి మాట్లాడడం జరిగింది మీ ఇంటర్వ్యూ. అది నేనే చెప్తాను కదా, 7-8 నెలల క్రితం 1-2 సందర్భాలు అన్నారు. తర్వాత దాని మీద రకరకాల చర్చలు జరిగినాయి. తర్వాత ఎక్కడ మళ్ళీ ఆయన దాన్ని రిపీట్ చేసిన సందర్భం లేదు. సరే, ఇప్పుడు అది ఇష్యూ కాదనుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నేనే సీఎం అనే నమ్మకం ఆయనకు ఉండొచ్చు, లేదా ఇంకెవరికన్నా కూడా ఉండొచ్చు. ఇప్పుడు అది కాదు చర్చ. అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది 117 సీట్లతో రాముడిపై ఆన అని ఆయన అన్నారు అని అంటే ఒట్లు ఎవరేస్తారండి? ఎవరు నమ్మకపోతే లాస్ట్ రిజల్ట్ అంటే మనం ఇక ఏ ప్రజలు మనం కూడా జై శ్రీరామ్ అని అంటాం కదా, మరి అంటే నాకు అర్థం కాలేదు శ్రీనివాస్ గారిది. మనం కూడా జై శ్రీరామ్ అని అంటాం కదా. టెంపుల్ కాడికి పచ్చిబట్టలతో రావాలని మరి ఎవరు అన్నారు? శ్రీరామ్ అన్నంగానే ఈ సాంప్రదాయం అంతా ఎవరు అన్నారు? భాగ్యలక్ష్మి గుడి కాడికి వచ్చి ఒట్టు తిందామని అన్నది ఎవరు? మరి ఒట్లు ఛాలెంజ్ చేసినందుకు మేము వచ్చినాం, తడిగుడ్డలతో మా బండి సంజయ్ గారు వచ్చినారు. ద్వంద్వైఖరి ఎందుకు లేసినన్నా? ఇప్పుడు మాకు హిట్లర్ ఆలోచిస్తే మీ గజని ఎందుకు ఓడిపోయినాడు కదా భీష్ముడు. మిమ్మల్ని మీ బీజేపీ వాళ్ళని మొహమ్మద్ గజని ఆవహించిండు మిమ్మల్ని. అప్పుడు ఎట్లయితే దేవాలయాల మీద దాడులు చేసిర్రో వాళ్ళ ఆత్మలు మిమ్మల్ని ఆవహించేసి దేశంలో ఉన్న గుడ్లను మొత్తం ఆవహించి మొత్తం అన్ని ఏమైనా దండయాత్ర చేస్తా ఉన్నారు దేవుళ్ళ సొమ్ముని. ఒక దగ్గర కాదు, అన్ని దగ్గర. బీజేపీ ఎందుకు చేస్తుంది కానీ ఎక్కడో జరిగింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. అక్కడ చిన్న విషయం, రేవంత్ రెడ్డి గారు నేనే ముఖ్యమంత్రిని అవుతా అని మొన్న 6 నెలల 2 నెలల క్రితం అన్నాడు ముఖ్యమంత్రి. ఆయన కాన్ఫిడెన్స్ ఎప్పుడు చెప్తాడు, చెప్పింది చేస్తాడు. ఓకే, కానీ నేనే అన్న దాని మీద అప్పట్లో 2-3 సందర్భాలు అంటే చర్చ జరిగినాక ఆయన ఆపేశాడు దాన్ని, ఎక్కడ నేనే అనేది వాడడం లేదు. ఎనీవే రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ల నంబర్ చెప్పడంతో పాటు బీఆర్ఎస్ నాకు 70-75 అని వాళ్ళు అనడం, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రేవంత్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు అనే దాన్ని పదే మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో అందరికంటే ముందు జమిలీ ఎన్నికలు వస్తాయి, సీట్లు పెరుగుతాయి, 29లోనే తెలంగాణ కూడా ఎన్నిక జరుగుతుంది, 28లో కాదు. నేను మరి ఇంకొక 6 నెలలు అందరికంటే రికార్డు సృష్టిస్తే 6 నెలలు అదనంగా ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం నాకే దొరుకుతుందని కూడా అన్నారు ఆయన. సో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? జమిలీ ఎన్నికలు 29లో వస్తాయనే ఆ నమ్మకానికి గల కారణాలు. సత్యం గారు, జమిలీ ఎన్నికల మీద రేవంత్ రెడ్డి గారికి ఏదో వ్యూహం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన స్ట్రాటజీస్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన ప్రకటనలు కానీ చూస్తూ ఉంటే పెరిగే సీట్లను బేస్ చేసుకుని, జమిలీగా జరిగే ఎన్నికలను బేస్ చేసుకుని వ్యూహం రచిస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తే ఏడాది క్రితం అందరికంటే ముందు ఆయన మాట్లాడారు. దేశంలోనే ఏ సీఎం కానీ ఏ పార్టీ నాయకుడు కానీ మాట్లాడాల. జమిలీ ఎన్నికల గురించి ఈయన ముందు మాట్లాడాడు. తెలంగాణలో ప్రభుత్వం 6 నెలలు అధికంగా ఎక్కువ టైం ఉంటుంది అని చెప్పారు, మీకు గుర్తుండే ఉంటుంది కదా. సో ఏంటి ఇంత ఇదిగా ఆయనకు
ప్రతిపక్ష పార్టీకి చెందిన సీఎం అయినా కూడా కేంద్రం నుంచి అంత మంచి సమాచారం ఎట్లా వస్తుంది? ఓ జర్నలిస్ట్ కంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టున్నారు. ఇవాళనే నిన్న ఖమ్మంలో ఇచ్చిన స్టేట్మెంట్ కు అనుగుణంగానే ఇవాళ జమిలీ ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ పివి చౌదరి అవును, ఆయన దాన్ని సేమ్ ఎండార్స్ చేశాడు. కరెక్ట్ చేశాడు. అందుకని 99% జమిలీ ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకొక 1% కొద్దిమంది ముఖ్యమంత్రులు దీనికి సహకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్నారు. జమిలీ వచ్చిన ఆలోచనలు వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకించినాయి, ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించినాయి. ఇది కావాలని వన్ పార్టీ వన్ నేషన్ కాన్సెప్ట్ లో భాగంగా దీన్ని జరుపుతుంది బీజేపీ అని చెప్పేసి వ్యతిరేకించినాయి. కానీ వ్యతిరేకించినటువంటి ముఖ్యమంత్రులు నలుగురు, కింగ్ పిల్లర్స్ ఉన్నటువంటి నలుగురు, ఇవాళ కేజ్రీవాల్ గాని, మమతా బెనర్జీ గాని, స్టాలిన్ గాని, విజయన్ గాని, ఈ నలుగురు ఓడిపోయి ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రులు గారు. దాంతో ఆర్గ్యుమెంట్ మరింత వీక్ అయింది. తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏలో చేరిపోయినాయి. దాంతో ఎన్డీఏ కాన్సెప్ట్ ఇంకా అప్పర్ హ్యాండ్ కావడానికి ఉపయోగపడింది. తర్వాత మిత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గాని, లేకపోతే నితీష్ కుమార్ గాని, ఇటువంటి వాళ్ళు కూడా దీనికి ఆ వ్యతిరేకతను వదులుకున్నారు. కాబట్టి దరిదాపు ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు బీజేపీ తీసుకొస్తుంది అని కన్ఫర్మ్ గా చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది. అది వస్తుందా రాదా తర్వాత సంగతి, కానీ ప్రజల కాన్ఫిడెన్స్ అయితే అదే వచ్చే అవకాశం ఉందనే వైపు మొగ్గింది. దీంతో ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ వ్యూహం మార్చుకొని డీలిమిటేషన్ కానీ జమిలీకి సంబంధించినటువంటి దానికి సమాయత్తం కావాలని అనుకోవడానికి ఇది ఒక సూచిక. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ ఆస్పెక్ట్లే వ్యూహం అమలు చేయాలి, ఆ ఆస్పెక్ట్లనే పార్టీని సమాయత్తం చేయాలి, ఆ ఆస్పెక్ట్లే సెలక్షన్స్ కూడా సూడో సెలక్షన్స్, కొన్ని షాడో నేమ్స్ మనం తయారు చేసుకోవాలనేటువంటి ఇవన్నీ కూడా దాని వెనకాల వచ్చేటువంటి ఆలోచనలు అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఆ వైపు దేశం అంతా మొగ్గుతుంది. పెద్దగా దానికి రెసిస్టెన్స్ చేసేటువంటి పరిస్థితి అవపట్లేదు. జమిలీ ఎన్నికలు కానీ లేక ఈ సీట్లు పెరగడం కానీ జరిగితే అది ఎట్లా అడ్వాంటేజ్ అవుతుంది? సరే, ఏ పార్టీకి ఎంత అడ్వాంటేజ్ అవుతుందని పక్కన పెడితే మీ అనాలిసిస్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది, బీజేపీకి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది, బీఆర్ఎస్కి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది? జమిలీ కానీ పెరిగే సీట్ల సంఖ్య కానీ. ఇవాళ సీట్ల సంఖ్య పెరిగితే సైజ్ తక్కువ జరుగుతుంది. రెండోది, ఎక్కువ మంది అభ్యర్థులకు అకామిడేషన్ చేసే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్. ఎందుకంటే ఇలా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో పెద్ద పార్టీలు కాబట్టి అందరినీ కూడా అకామిడేట్ చేసే అవకాశం ఉంది. ఇవాళ 119 సీట్లు ఉంటే 119 నాయకులకే ఇవ్వగలరు. కానీ మరొక 60 మందికో 60 మందికి సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదని మరో పార్టీకి మారేటువంటి అవకాశం లేదు. అందుకని ఎక్కువ మంది ఇప్పుడు కౌన్సిల్, రాజశేఖర్ ఉన్నప్పుడు కౌన్సిల్ ఎందుకు తెచ్చారు? సంఖ్య ఎక్కువైంది, ఆశించే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది, అందరిని ఎమ్మెల్యేలు చేయలేకపోయిండు కాబట్టి ఎమ్మెల్సీలుగా చేసేటువంటి అవకాశం ఏర్పడింది. ఇట్లా మిగతా పార్టీలు కూడా అలాగే అకామిడేట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇవాళ సంఖ్య పెంచడం వల్ల సైజ్ తగ్గుతుంది. దాంతో ఎక్కువ మంది నాయకులకు అకామిడేట్ చేసే అడ్వాంటేజ్ వీళ్ళిద్దరికి ఉంది. తర్వాత బీజేపీకి రాష్ట్రంలో అది ఒక డిసడ్వాంటేజ్. ఎందుకంటే రేపు మొన్న నడ్డా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అదే, మిగతా పార్టీలకు తలుపులు జరవండి, మిగతా పార్టీ నాయకులు చేర్చుకోండి అని. ఇవాళ రాని వాళ్ళు బీజేపీలు చేరే అవకాశం ఉంది. రెండు పార్టీలు రాని వాళ్ళ సంఖ్య తగ్గుద్ది. ఇవాళ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు కానీ, బీజేపీ బీఆర్ఎస్ లో టికెట్ రాని వాళ్ళు కానీ సంఖ్య నిజానికి కూడా బీజేపీకి 119కే చాలా చోట్ల క్యాండిడేట్స్ లేరు, వాళ్ళకి అభ్యర్థులు వెతుకునే పరిస్థితి. ఇప్పుడు అందుకే నడ్డా అది స్టడీ చేసే సరిపోను వాళ్ళకి. ఇప్పుడు బీజేపీకి రాజకీయ పలుకుబడి ఉంది రాష్ట్రంలో, నో డౌట్ అబౌట్ ఇట్. అదే విధంగా నేషనల్ ఎలక్షన్స్ లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత వెల్ నెట్ ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో. తెలంగాణలో నెట్వర్క్ ఏర్పడలే. 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన గ్రామ పంచాయతీల ఒక పార్లమెంట్ నియోజకవర్గంలోనే గెలిచారు 1500. కాబట్టి లోకల్ నెట్వర్క్ ఇంకా కూడా బీజేపీకి ఏర్పడలేదు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా ఆ నెట్వర్క్ అవసరం. ఆ నెట్వర్క్ బిల్డప్ కోసమే నేను నడ్డా సూచన, ప్రతి నియోజకవర్గంలో ఆ నెట్వర్క్ బిల్డప్ చేసుకోండి, వేరే పార్టీ నాయకులు రాందే అది సాధ్యం కాదని చెప్పేసి నడ్డా యొక్క సూచన. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించినప్పుడు
ఈ పెద్ద పార్టీలకు ఇంకా కొంతమందిని అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా పార్టీలతో పెద్దు పెట్టుకుంటే కూడా అకామిడేట్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎన్నికలప్పుడు మేము ఒక్కొక్కటే ఇస్తాం కమ్యూనిస్ట్ పార్టీల కంటే సిపిఎం దూరం జరిగింది, సిపిఐ ఒకటి ఒప్పుకుంది, కష్టంగా ఒప్పుకుంది. రేపు సీట్లు పెరిగితే చెరొక 5 చెరొక 6 ఇస్తామని రేపు బీఆర్ఎస్ తోటి పొత్తులు రావచ్చు, కాంగ్రెస్ తోటి పొత్తులు రావచ్చు. అట్లా 2 కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, ఇంకా చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ చిన్న పార్టీలు కూడా రేపు అంత ఇంత నెట్వర్క్ బిల్డప్ చేసుకుంటే పొలిటికల్ ఇమేజ్ కోసం అందరు కలిస్తే పొలిటికల్ ఇమేజ్ వచ్చేది ఎక్కువ. కాబట్టి మిగతా వాళ్ళని కూడా కలుపుకొని ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి ఒక ఫ్రంట్ లాగా తయారు చేసుకుని ఎలక్షన్స్ పోతే పవర్ఫుల్ గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా వీళ్ళకి లభించేటువంటి. శ్రీనివాస్ గారు, మీ పార్టీ అంచనాలు ఏంటి? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు రిపీటెడ్ గా చెప్తున్నారు జమిలీ అని, మీ కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా జమిలీకి వెళ్ళడం కోసమే రేపు అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లోనే అయిపోద్ది అంటున్నారు, డీలిమిటేషన్ బిల్లు కానీ అదర్స్ అన్ని కూడా. సో బీజేపీ అంచనాలు ఎలా ఉన్నాయి? డీలిమిటేషన్ అవ్వడము, జమిలీ ఎన్నికలు రావడము, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా 29లో 182 సీట్లు పెరగడం, అసెంబ్లీ 26 పార్లమెంట్ సీట్లు అవ్వడము, ఇవన్నీ జరిగితే సరే టికెట్లు అంటారా, అంతమంది అభ్యర్థులు అంటే మీరేమో అనుకోవద్దు, కానీ నిజానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. బీజేపీకి అంత ఇది లేదు, చాలా మందికి టికెట్లు వస్తాయి. కానీ ఏంటి పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి సార్? ఒకటి, బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా చెప్పింది ఎంత కష్టమైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టడంలో మేము ఈ మోడీ గారి పరిపాలనలో ఈ పుష్కర కాలంలో ముష్కర్లను ఎదుర్కొని 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, రామ్ మందిర్ నిర్మాణం చేస్తాం. ఈ రోజు వారు వ్యతిరేకిస్తున్నటువంటి సిటిజన్షిప్ గురించి మేము ఇది చేస్తాం. అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని, ఈ రకమైనటువంటి సమస్యలు, జటిలమైన సమస్యల్ని అసలు కాంగ్రెస్ పార్టీ ముట్టుకోవాలంటేనే భయపడ్డటువంటి సమస్యల్ని మేము ఎన్నిటినో చేశాం. మేము ఎన్నికలలో చెప్పి కాశ్మీర్లో ఒకే ప్రధానమంత్రి, ఒకే జెండా, ఎంత ధైర్యంతో మేము చేస్తాం. ఈ రోజు అక్కడ లాల్ చౌక్ లో జెండా ఎగరేయగలిగినాం. అయితే ఈ రకంగా నేను చెప్తుంది ఏంటంటే వికే గారు, బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా చెప్పింది చేస్తాం. 1 నేషన్ అనేది ఎస్ మై ప్రిన్సిపల్, మా ఐడియాలజీ, మేము అనుకున్నది, ప్రజలకు ఇచ్చిన హామీ తప్పకుండా నెరవేరుతాం. ఈ ఎన్నికలు పదే ఖర్చు రావడం వలన అభివృద్ధి కుంటుపడుతుంది అనేది అనేక విశ్లేషణలు మన టీవీలోనే, మీ డిబేట్ లోనే చూసాం. మా సత్యమన్న కూడా మాట్లాడినాడు. కానీ ఇప్పుడేమో బీజేపీ పార్టీ వారికి అస్సలు కనిపించట్లేదు. 2, ఒకటి నేనేమంటున్నా అంటే, ఈ రోజు బీజేపీ పార్టీ మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, కౌన్సిలర్ ఎన్నికలు కావచ్చు, గతంలో కంటే మా గ్రాఫ్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా ఒకటి ఆలోచన. బ్రహ్మాండంగా ఇంక్రీజ్ అయింది సార్, అందులో డౌటే లేదు. కనిపించట్లేదు అన్నా నేనేమంటున్నా అంటే, సరే కొంతమందికి రేవంత్ రెడ్డి గారి కంటే మరి ఆ పవర్ గ్లాసెస్ వచ్చినాయా, లేకపోతే సైట్ వచ్చిందా, మాలాంటి వాళ్ళని కనిపించినమా కనిపించకపోయినా అదే తర్వాత సంగతి. కానీ ఈ రోజు మీ విశ్లేషణ చాలా చక్కగా చెప్పినారు. వెస్ట్ బెంగాల్ విషయంలో మేము వస్తామని ఎవరైనా పొలిటికల్ అనలిస్టులు మీలాంటి వాళ్ళు చర్చించారు. అక్కడ మీలాగే చెప్పారు బీజేపీ ఎక్కడ ఉందని. ఢిల్లీలో అన్నారా కేజ్రీవాల్ని ఎదుర్కొని నిలబడతామని. ఇలా ఆ రకంగా మేము అనేక రాష్ట్రాలను 22 రాష్ట్రాలలో ఎన్నికగా పడతా ఉన్నాం. అప్రతిహతంగా ఈ రోజు జెండా అన్ని రాష్ట్రాలలో ఎగిరేస్తూ 22 రాష్ట్రాలకు చేరుకున్నాం. ఈ రోజు మేము గోల్కొండ కోటలో మా బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి ఎగిరేయడం పెద్ద కష్టమా? ఇలా బీజేపీ వస్తుందని నేను పందెం కూడా కాశాను. మీరు కాశారు. నేను అందుకే మిమ్మల్ని సంబోధిస్తూ ఫస్ట్ మేము చెప్పాం, వికే గారు మీరు తెలంగాణ రాజకీయాలని అవపోసన పట్టినటువంటి వారు, ఎందుకంటే ఇక్కడే ములుగు నుంచి ప్రయాణం, మీ జర్నలిస్టు, మిమ్మల్ని మేము ఫాలో అవుతాం కాబట్టి అన్నాను ఆ మాట. సో జనరల్ గా నేను ఏమంటున్నా, మీలాంటి వాళ్ళు విశ్లేషిస్తూ రేపు రాబోయే కాలంలో ఈ 2.5 ఏళ్ల పాలన మీదనే సర్వే చేస్తే ఓకే, మీడియా సంస్థలు ఇచ్చినాయని అనుకుంటాం. కానీ ఈ రోజు ఓటర్ యొక్క శక్తి, ఓటు యొక్క శక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, వారికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి, వారు ఓటు విలువ ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసేది వాళ్ళు కదా. ఒక మాట అనొచ్చు ముఖ్యమంత్రి గారు, ఈ 2.5 ఏళ్లలో నేను చాలా చేశాను, ఇంకా ఆస్పిరేషన్స్ ప్రజలు ఈ మిగతా 2.5 ఏళ్లలో నేను తీరుస్తాను, నాకు నమ్మకం ఉంది, ఆ ప్రజలు మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తారు అంటే ఎంత వినయంగా అనిపిస్తుంది చూడండి. కానీ నేను గెలుస్తా, ఇంత నెంబర్, అక్యురేట్ నెంబర్, జ్యోతిష్ శాస్త్రంలోని వాళ్ళు కూడా చెప్పారు. మరి ఈ రకంగా హార్వర్డ్ పోయి జ్యోతిష్ శాస్త్రం చదివినారా, పొలిటికల్ సైన్స్ చదివినారా, ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన పొలిటికల్ సైన్స్ బెటర్ వీరికంటే. నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు దీనికి ఎంతో పెద్ద సూత్రం అక్కర్లేదండి. జ్యోతిషం అనేది కాదు ఆస్ట్రాలజీ ఎందుకు అనుకోవాలి, సెఫాలజీ అనుకోవచ్చుగా. సెఫాలజీలో సైన్స్ కదా, సెఫాలజీ అనేది సైంటిఫిక్ స్టడీ కదా. 1+1 11 అవుతుందా, 1+1 2 అవుతుందా?
వెంకటకృష్ణ గారు నేనేమంటున్నంటే సరే ఆల్జీబ్రా గుండెగాబ్రా పాలిటిక్స్ ఎప్పుడు డైనమిక్స్ అండి. ఒక్క నిమిషం సత్యం గారు ఏదో అంటున్నారు. సత్యం గారు ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది ఫ్యాక్టా కాదా అని శ్రీనివాస్ గారిని చెప్పవనండి. జనరల్ పలుకుబడి పొలిటికల్ పలుకుబడి బీజేపీకి సరిపోనుంది. నేషనల్ ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. అవును అవును. లోకల్ నెట్వర్క్ రూరల్ నెట్వర్క్ లేక ఇవాళ వెనకబడిపోయింది. అలా ఉంది. నడ్డా గారు కూడా అదే చెప్పిపోయినాడు కదా అని అన్నారు మీరు. చెప్పి అది నేను చెప్పిన ఫ్యాక్ట్. అది నడ్డా మీటింగ్ లో సత్యం గారు ఉంటే నేను ఒప్పుకుంటా, కానీ నడ్డా గారి మీటింగ్ లో మేమున్నాం కదా. సో శ్రీనివాస్ గారు సత్యం గారు మాట్లాడినా లేకపోతే ఇంకెవరు న్యూట్రల్స్ మీ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఎవరు మాట్లాడినా మీలాంటి మిత్రులు షేర్ చేసుకుంటేనో లేకపోతే మీడియాలో వచ్చే వార్తల ఆధారంగానో మాట్లాడతారు. అక్కడ ఉన్నారా మీటింగ్ లో అంటే పిలుస్తారా మమ్మల్ని? ఇక్కడ నుంచి పిలవాలి, వచ్చి కూర్చుంటాం. నాకు మంచి స్నేహితుడు, మేము మంచి మిత్రులు, ప్రైవేట్ డిస్కషన్ చేసుకుంటాం. శ్రీనివాస్ గారితో ఒకటే అడుగుతాను నేను. పొరపాటున మీరు ఆ మాట ఆయనే చెప్పాడు అనుకునే ప్రమాదం ఉంది, బయట వాళ్ళు జాగ్రత్త. తెలంగాణలో నెట్వర్క్ పెరగాలి, పార్టీ పలుకుబడి పెరగాలంటే మిగతా పార్టీల వాళ్ళు కూడా చేర్చుకోండి అని అన్నారా ఆ మాట లేదా? నెట్వర్క్ అది నేను విన్నాను. లేదా అది ఓపెన్ సీక్రెట్. అది బీజేపీ సార్ పైగా ఇప్పుడు మోదీ అమిత్ షాల బీజేపీ ఎప్పుడైతే శకం స్టార్ట్ అయిందో ఇతర పార్టీల నుంచి లాగడం అంటే తప్పేం కాదు. అది అట్రాక్ట్ చేయడము, వాళ్ళు వస్తే ముఖ్యమంత్రులు కూడా చేశారు కదా సార్. అస్సాం ముఖ్యమంత్రి చేసిన ఆయన ఎవరు? కాంగ్రెస్ లీడర్ కదా. ఇవాళ బెంగాల్ ఏంటి? టీఎంసీ కదా ఇవాళ బెంగాల్. సో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మహారాష్ట్ర ఎలా ఉంది, అక్కడి నుంచి అట్రాక్ట్ చేసిన వాళ్ళే. సో ఇప్పుడున్న బీజేపీకి ఇతర పార్టీల వాళ్ళు అంటరాని వాళ్ళు కాదు. ఎవరైనా ఇష్టపడి వస్తామంటే చేర్చుకుంటారు. ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు ఏంటి, కరుడు కట్టిన గులాబీ పోయి కమలంలో కూర్చుంది, పోయి ఇప్పుడు గులాబీని తిడతా ఉంది. సో అందువల్ల బీజేపీకి ఇప్పుడు ఇతర పార్టీల నాయకులు అంటరాని వాళ్ళు కాదు. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తాను సార్. కొత్త పార్టీ వేరే పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు డికే అరుణ ఎంత సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ మంత్రిగా చేసినటువంటి ఎంపీగా, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక హైలీ ఫ్యామిలీ, ఈటెల రాజేందర్ గారు ఎంత సుదీర్ఘంగా మంత్రి పదవిని ప్రభుత్వంలో పనిచేసిన అనుభవంతో వచ్చినారు, గెలిచినారు. ఈ రోజు రఘునందన్ గారు ఒక ఉద్యమకారుడు, ఏ రకంగా ఎమర్జ్ అయినారు. గడ్డం నగేష్ గారు ఏ రకంగా ఆదిలాబాద్ లాంటి అడవిలో బీజేపీ పార్టీ ఇవాళ జెండా. అసలు ఆదిలాబాద్ లో గెలవడం ఏంటండి మీరు చెప్పండి? అటువంటి అక్కడ ఎడ్యుకేటెడ్స్ ఉన్నతానే బీజేపీ ఉందంటారు. ఇవాళ నిజామాబాద్ లో ధనపూర్ అరవింద్ గారు. సో ఈ రకంగా చెప్తూ పోతే మనకు అనేక మంది, బీవీ పాటిల్ గారికి అవకాశం ఇచ్చాం, బూర నర్సయ్య గారికి అవకాశం ఇచ్చాం, కొద్ది ఓట్లతోనే ఓడిపోయినారు. సో వారు ఇంకా పార్టీలో చాలా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ఎయిమ్స్ సాధించినారు బూర నర్సయ్య గారు. సో ఈ రకంగా మిళితమైనటువంటి కిషన్ రెడ్డి గారి అనుభవము, బండి సంజయ్ గారి ఫెరోజియజము, ఇవన్నీ కూడా కలగలుపుకొని ఇవాళ లక్ష్మణ్ గారి పార్టీలో ఉన్నటువంటి వారి అనుభవము క్రోడీకరించుకొని ముందుకు పోతున్నాం. ఇంతెందుకు వీకే గారు మీరు చెప్పినారు, నేను ఈ రోజు ఇష్టపడిపోయాను. రేవంత్ రెడ్డి గారు మనకు పరిచయం లేకనా, అనేక డిబేట్లలో మనం మాట్లాడుకోలేదా? సో నేనేమంటున్నానంటే ఎందుకు మేము అధికారం వైపు పోలేదు? కమల వికాసం తప్పకుండా సాధ్యం, ఈ రాష్ట్రంలో అవసరం ఉంది, ఈ దేశభక్తి ఇమిడి ఉన్న పార్టీ ఇది ఒకటి మాత్రమే అని చెప్పి మేమంతరం వెళ్ళినాం. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, ఫైనల్ గా ఈ జమిలీ ఎన్నికల మీద అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఒకటి దాన్ని బేస్ చేసుకుని మీ స్ట్రాటజీ అంతా నడుస్తుందా? పెరిగే సీట్ల సంఖ్య, జాయింట్ గా వచ్చే ఎన్నికలు, ఇంకొక 6 నెలలు ప్రభుత్వానికి గడువు పెరుగుతుంది అనేది. ఎందుకంటే 6 నెలలు అంటే మంచి పీరియడ్. ఎలక్షన్ల ముందు 6 నెలలు పెరగడం అంటే ఎన్నికల సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకుని కూడా ఈ స్ట్రాటజీస్ రూపొందించుకుంటున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఎ బ్రాండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆయన ఫస్ట్ నుంచి కూడా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఒక దాన్ని నమ్ముతాడు, నమ్మిన తర్వాత దానికి సంబంధించే పని చేస్తాడు. ఆ పని చేసిన దాన్ని అచీవ్ చేస్తాడు. అచీవ్ చేసేటటువంటి ఆస్కారం ఉంటున్నటువంటి దాన్నే ఇట్లా బయటకు వచ్చి మాట్లాడతాడు. ఇది నేను అందుకని అన్నా, సీనన్న దాన్ని తప్పుపడుతుండు, నాకు అర్థమవుతలేదు. కానీ నేనే ముఖ్యమంత్రి అవుతా అనేటట్టు ఆ వ్యక్తి లోపల ఉంటున్నటువంటి కాన్ఫిడెన్స్ కిందకే చూస్తాం. కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేస్తా, నేను ఏందండి ప్రజాస్వామ్యం, ఇంకోటి ఏందండి అని అంటే ఏ అంశం మీదకైనా నరేంద్ర మోడీ గారు కూడా అట్లా అంటే నన్ను చూసి చూడండి అని చెప్పి ఓట్లను అడిగారు తప్ప, లేకపోతే మా పార్టీని చూసి చూడండి అని చెప్పి అన్నారు ఏనా? లేకపోతే ఇంకో లీడర్ పేరు చెప్పి ఆయనను చూసి ఓటేయండి అని అన్నారా? నరేంద్ర మోడీ గారిని చూసేయండి అని అన్నారే తప్ప మీరేమన్నా మా సంఘటితంగా మేము చూస్తున్నటువంటి శక్తిని చూసేయండి అని అన్నారా? ఏందన్నా మనం పాలిటిక్స్లో ఉన్నాం. ఎస్, ఒక లీడర్ ఎమర్జ్ అయ్యిండు, కేసీఆర్ అనేటటువంటిది అసలు
ఇక ఎవడు కొట్టడేమో వీళ్ళని పవర్లో కానీ మనీలో కానీ లేకపోతే ఇంకా దేంట్లో కానీ అది వాళ్ళు వాస్తవం. ఇండిఫీటబుల్ అది వాస్తవం. అనేటటువంటి అంశంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే కాన్ఫిడెన్స్ తోటి నిన్ను ఎక్కుతా తొక్కుతా అని అన్నాడు. తొక్కొచ్చిండు, తొక్కుతా సరే నువ్వు డైరెక్ట్ నువ్వు ఊహించుకొని తొక్కుతారండి ఎవరైనా పెద్ద మనిషిని పట్టుకున్నారంటే దాన్ని ప్రజాస్వామ్యంలో తొక్కడం ఇన్ ద సెన్స్ ఏంటంటే మిమ్మల్ని ఓడగొడతా అనేటటువంటి సింబాలిక్గా చెప్పిండు. ఈ రోజు కూడా అంతే, మళ్ళీ మేము వస్తాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం, ఖమ్మం ప్రజల దగ్గరనే మనం మీటింగ్ గతంలో పెట్టినాం, మళ్ళీ 5 లక్షల మందితో సభ ఇడనే రాహుల్ గాంధీతో పెడతామని చెప్పి మనం నిన్న మాట్లాడినాం. ప్రజల సమక్షంలో ప్రజల యొక్క అభివాదంతో లేకపోతే ప్రజల యొక్క మన్ననతోటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందామని చెప్పి ఖమ్మం కెంచి ఆ యొక్క పునాది రాయేసిండు. ఎట్లా జనాల మీద నమ్మకంతో వేసిండు. వేస్తాం, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, వేస్తాం, బరాబర్ వేస్తాం. కొంగర సభలో మేము అన్నాం బరాబర్ ఈ సభతోటి కేసీఆర్ ని ఓడగొడుతున్నాం అన్నాం, కేసీఆర్ ని ఓడగొట్టినాం. కాకపోతే సత్యం గారు మాట్లాడినట్టుగా జమిలీ ఎన్నికలు గిట్ట వచ్చినప్పుడు జాతీయ పార్టీల మధ్యలో యుద్ధం అనేటటువంటి పెద్ద ఎత్తున ఉంటది. ఎస్ యు ఆర్ 100% రైట్. మీ కాన్ఫిడెన్స్ అదేనా? నేను అంటున్నా కదా, బీజేపీ అనేటటువంటి పార్టీ నోస్ డైవ్ అవుతుంది సార్, ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్, అది నోస్ డైవ్ అవుతుంది. ఇట్లా దాని పరిస్థితి ఇన్ని రోజులు వాళ్ళని కాపాడినటువంటిది దేవుడు, అయోధ్య, రాముడు అనేటటువంటి దగ్గర కూడా వాళ్ళు గ్రిప్ కోల్పోయినరు. ఎందుకంటే వాళ్ళ యొక్క అసలు రూపం బయటకు వచ్చింది కాబట్టి. ఆవుని ఇప్పుడు గోమాత అని చెప్పన్నారు, రాముడు అని చెప్పన్నారు, అయోధ్య అని చెప్పన్నారు, హిందూ అన్నారు, లేకపోతే కాషాయం అన్నారు. ప్రతి పీఠాధిపతి ఈరోజు బీజేపీ యొక్క నేతల యొక్క వాళ్ళ కుట్రలని లేకపోతే ఏమంటారు మతానికి సంబంధించిన వ్యతిరేకతని ఎట్లా బయటకు వచ్చి మాట్లాడదు మనం కొత్త చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. గాడ్పు జరంత లేట్ వస్తుందేమో, తెలంగాణకి ఖచ్చితంగా వస్తుంది. మీరు పడుడే పీక్స్ లో నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో అప్పుడు కూడా దర్వాజాలు ఓపెన్ చేశారు. గాడుపు తప్ప ఏం రాదు మీ దాంట్లో, ఉన్నోళ్ళని పంపించుడు తప్ప. ఈ రోజున్న మీ బలం కూడా కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో ఈడ అవకాశం లేకపోతే మీ దాంట్లోకి వచ్చి గెలిచిన వాళ్ళు తప్ప సొంత శక్తితో వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు సొంత శక్తితో గెలిపించుకుంటానన్నాడు, కాంగ్రెస్ పార్టీతో మమేకమైన గెలిపించుకున్నాడు. అదే కాన్ఫిడెన్స్ తోటి రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రిని చేసుకుంటామంటున్నాం. దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్ అన్న. తప్పే ఉందిలే, మా నాయకుడిని మేము ప్రధానమంత్రిని 100% చేసుకుంటామని అనడంలో తప్పే ఉంది. మీ పార్టీని మీరు అనుకుంటారు, వాళ్ళ పార్టీని వాళ్ళు అనుకుంటారు.